ఆశీర్వాదం పొందబోవారందరూ యేసుని చెంతకు రారండి, యేసుని వాక్యం వినరండి. ఆశీర్వాదం పొందబోవారందరూ యేసుని చెంతకు రారండి, యేసుని వాక్యం వినరండి. యేసే నీ రక్షకుడు, యేసే మన రక్షకుడు, యేసే లోక రక్షకుడు అని గ్రహించి నడవండి, మేలులు పొందండి. ఆశీర్వాదం పొందబోవారందరూ యేసుని చెంతకు రారండి, యేసుని వాక్యం వినరండి. టీవీ ప్రేక్షకులందరికీ మా సింపాస్ గ్రేస్ లూథరన్ సంఘము రాజమండ్రి వారు అందించుతున్న అందరికీ ఆశీర్వాదం అనే టీవీ ప్రోగ్రాం తరపున ప్రత్యేకమైన వందనములు తెలియజేస్తున్నాం. ఇప్పుడు మా సంఘ కాపరి, మా ఆత్మీయ తండ్రి గారైన బ్రదర్ సుందరాజు పైడిమల్ల గారిచే వాక్య సందేశమును విందాము. క్రీస్తునందు ప్రియమైన నమ్మకమైన దేవుని బిడ్డలారా, దేవుని ఆత్మలారా, మీ అందరికీ మన రక్షకుడు, మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి ప్రశస్త నామమున శుభములు, నా నిండు వందనాలు తెలియపరచుకుంటున్నాను. ఈరోజు 128వ సంకీర్తనలో ఉన్న మొదటి మాటను పలుమార్లు ప్రభు మనకి ఈ వాక్యాన్ని ఇచ్చారు. ఈ రోజున ఆయన ఆత్మ నడిపింపుతో ఇంకా కొన్ని విషయాలు ధ్యానం చేసుకుందాం. 128వ సంకీర్తనలో మొదటి వచనం చూసినట్లయితే, యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల యందు నడుచువారందరూ ధన్యులు. చిన్న ప్రార్థన చేసుకొని వాక్య ధ్యానం చేద్దాం. ప్రభువా, నీకు స్తోత్రాలు, వందనాలు. రాజా, ఇదిగో ఈ వాక్యంలోని ఆత్మీయ సత్యాలు పలుమార్లు బయలుపరిచిన తండ్రి గారు, ఈ రోజున మరి ఇంకే విషయాలు మాకు అందించినవి ఉన్నారో ఆత్మతో దయచేయమని యేసునామాన ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. దేవుని బిడ్డలారా, ఈ లోకంలో ప్రతి ఒక్కరం కూడా దేవుని యందు భయభక్తుల మీద ఆధారపడి ఉన్నాం. వాక్యంలో 128వ సంకీర్తనలో ఉన్నట్టుగా యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల యందు నడుచు వారందరూ ధన్యులను ఉందండి. దేవుని బిడ్డలకు దేవుడు అంటే భయం ఉందే, భక్తి ఉంటుంది. మన విరోధైన అపవాది అనేవాడు మనతో చెలగాటమాడనంత వరకు కూడా మనం భక్తులమే, పరిశుద్ధులమే, అనుమానం లేదు. అందరం కూడా దేవుడు అంటే భయం లేని వాళ్ళు ఎవరో లేరు, భక్తి లేని వారు కూడా లేరు. ఉంటే మనం చర్చిలో ఉండం. ఎక్కడ ఉంటామంటే అన్యాక్రాంతంగా ఉంటాం. దేవుని యందు భయము, భక్తి ఉన్నప్పుడు అపవాది అనేవాడు ప్రవేశించి మన బ్రతుకులతో చెలగాటమాడుతూ ఉంటాడు. ఆడి మనలను నరకపాత్రులుగా చేస్తూ ఉంటాడు. ఉదాహరణకు ఆది తల్లిదండ్రులను జ్ఞాపకం చేసుకుందాం. ఆది తల్లిదండ్రులు వాళ్ళు అభంశము ఎరగని వాళ్ళు. ఇంకా ఒక మాటలో చెప్పాలి అంటే దేవుడు అంటే భయము లేదు, భక్తి లేదు, అభంశము లేదు వాళ్ళకి. చిన్న పిల్లలకి భక్తి అనేది ఉండదు, భయం అనేది ఉండదు. పసిపిల్లలకి, పసికందులకి వాళ్ళు అమాయకులు. వారితో సమానం ఆది దంపతులు అన్నాడు. వాళ్ళు సృజించబడినప్పుడు, దేవుని చేత నిర్మింపబడినప్పుడు చల్లపూట వచ్చి వాళ్ళతో సాంగత్యం చేస్తూ ఉండేవాడు దేవుడు. వాళ్ళతో మాట్లాడేవాడు, వాళ్ళతో కలిసి స్నేహితులుగా ఉండేవాడు దేవుడు. అలాంటి అంత అమాయకులను అపవాది వంచింది. సాతానికి తెలియనంటూ ఉండదు. దేవుడు
ఆది దంపతులతో ఏం మాట్లాడాడో బాగా తెలుసు. దేవుడు ఆది దంపతులతో ఏం చెప్పాడంటే, ఈ తోటలో ఉన్న అన్ని పళ్ళను తినమన్నాడు ఆయన. అన్ని ఫలసాయాన్ని తినమని చెప్పాడు. కేవలం ఆ నడిబొడ్డున ఉన్న మంచి చెడు తెలివినిచ్చే వృక్ష ఫలం జోలికి వెళ్ళొద్దని చెప్పాడు దేవుడు. అది మధ్యలో పెట్టాడు. ఆ వృక్ష ఫలాన్ని అందుబాటులో కూడా పెట్టలేదు. అందుబాటులో అనేకమైన ఫల వృక్షాలు పెట్టాడు దేవుడు. అవి తినేటప్పటికి ఈ మంచి చెడు తెలివినిచ్చే వృక్ష ఫలాల జోలికి వెళ్ళవలసిన పరిస్థితి, కడుపు నిండిపోతుంది ముందే, ఇంకా వాటి జోలికి వెళ్ళే పరిస్థితి ఉండదు. అందుచేతనే దేవుడు దానిని మధ్యలో పెట్టాడు. మిగతా చెట్లన్నీ కూడా వీళ్ళకు అందుబాటులో పెట్టాడు. అయితే సాతానేమో వీటన్నిటినీ పక్కన పెట్టించి దేవుడు ఏదైతే తినవద్దన్నాడో దాని మీద దృష్టి సారింపచేసిందండి. దేవుడేమో అన్ని నిరభ్యంతరంగా తినండి అన్నాడు, అన్ని పళ్ళు, అభ్యంతరం లేదు. అయితే ఒకే ఒక మంచి చెడు తెలివినిచ్చే వృక్ష ఫలాన్ని మాత్రం తినొద్దని చెప్పాడు దేవుడు. అయితే ఏది దేవుడు తినొద్దన్నాడో అదే తినేటట్లుగా సాతాను ముందు బలహీన ఘటమైన అవ్వను శోధించింది. మనందరికి తెలుసు. మొదట అవ్వను శోధించి ఆ తర్వాత అవ్వ ద్వారా ఆదాముకు కూడా ఆ పాపం అంటగట్టేటట్లుగా చేసింది. ఎంత చలాకీగా చేసిందో దేవుని బిడ్డలారా. సాతానే కానీ అవ్వను శోధించకపోతే అవ్వ ఆ దేవుడు తినొద్దన్న పండు తినేదా? తినేది కాదు. రెండవది చెప్తాను మీకు. అవ్వ ఆదామును శోధించకపోతే ఆదాము ఆ పండు తినేవాడు కాదు. ఆదాము దేవునికి నమ్మకస్తుడు, అవ్వ కూడా నమ్మకస్తురాలే. కానీ సాతాను వంచింది, మోసగించింది. అందుచేతనే ఆ వంచనకు గురయ్యి ఘోరమైన తప్పిదం చేసి లోకానికే పాపం తీసుకొచ్చింది. తను తీసుకురావడమే కాకుండా తన భర్త అయిన ఆదాముకు కూడా సగభాగానికి కూడా తినిపించింది. ఈ పని చేసిన సాతాను సంతోషపడుతుంది, సంబరపడుతుంది. చూసారా, దేవుడు చేసిన నరులు నా మాట విన్నారు అని సంబరపడుతుంది. ఈ రోజుకు కూడా అదే ప్రక్రియ కొనసాగుతుంది. దేవుడు ఎంతగానో అలాంటి కార్యాలు జరగకూడదని జలప్రళయం ద్వారా నోవాహు కాలంలో ఆ ప్రజలందరినీ కూడా జలప్రళయంలో వాళ్ళందరినీ కూడా నశింపచేసి కేవలం భక్తిపరులైన నోవాహు, తన కొడుకులు, కోడన్రు, నోవాహు భార్య యనమండుగని మాత్రమే దేవుడు రక్షించాడు. కానీ ఆ ఆది దంపతుల నుంచి సంక్రమించిన పాపం వీళ్లలో ప్రబలుతుంది. అందుచేత తర్వాత తరానికి కూడా అదే పరిస్థితి దాపురించి దేవుడు ఏ పనైతే చేయొద్దంటాడో మన విరోధైన అపవాది అదే పని చేసేటట్లుగా మన జీవితాలతో చెలగాటమాడుతూ ఉన్నాడు. ఇప్పటికీ అదే పరిస్థితి మనకు ఎదురవుతోంది. అందుకే దేవుని పిల్లలైన మనం అపవాది యొక్క తంత్రాలను జయించడానికి కంకణం కట్టుకోవాలి. మన మనస్సును మన స్వాధీనంలో ఉంచుకోవాలి. గ్రహింపు అనేది రావాలి. ఆ రోజున ఆదాము అవ్వలకు బోధించే వాళ్ళు లేరు, లేక అపవాది మాటలు వినేశారు. ఈ రోజున మనకి బోధించే వాళ్ళు ఉన్నా అదే పరిస్థితి మనకు దాపురిస్తుంది. బోధించే బోధలున్నా అపవాది యొక్క కార్యాలే మనం చేస్తున్నాం. దుష్టుడు ఏం చెప్తే ఆ రోజున అవ్వ చేసిందో
అదే ఇప్పుడు మనం చేస్తున్నాం. దుష్టుడు చేసిందే మనం చేస్తున్నాం. అయితే దేవుని బిడ్డలు ఎప్పుడు కూడా సాధ్యమైనంత వరకు అపవాది యొక్క తంత్రాలను జయించడానికి ఇష్టపడాలి. లేకపోతే దేవుని యందు భయభక్తులు లేని వారం అయిపోతాం. అబ్రహాము యొక్క జీవితాన్ని మనం చూద్దాం. అబ్రహాము దేవుని యందు భయభక్తులు నిలిపాడు. అబ్రహామును శోధించడానికి సాతాను చాలాసార్లు ప్రయత్నించి ఓడిపోయింది. ఆ రోజున అవ్వ తనకి ఏ బోధ లేకపోయినా పడిపోయింది. ఇక్కడ ఆ అబ్రాముకు కూడా ఏ బోధ లేదు. బోధ లేకపోయినా దేవుని యందు భయభక్తులు నిలిపాడు. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉన్నాడు. ఎప్పుడైతే యెహోవా యందు భయభక్తులు కలిగి ఉన్నాడో అనేక సార్లు సాతాను ఆ అబ్రాము జోలికి రాలేకపోయింది. ఎందుకు అంటే స్ట్రాంగ్ బిలీఫ్, విశ్వాసము. మనం కూడా ఆ భక్తులను మనం గ్రహించాలి, ఆ భక్తులను మనం అనుకరించాలి. వాళ్ళలాగా ఎందుకు మనం ఉండకూడదని పౌరుషం తెచ్చుకోవాలి మనం. ఆదికాండం 22వ అధ్యాయంలో మనం చూసినట్లయితే దేవుడు అబ్రహామును పరిశోధించెను అని ఉందండి. అక్కడ అబ్రహామును ఎప్పుడైతే పరిశోధించాడో ఆ పరిశోధనలో సాతాను ఓడించాడు. విశ్వాసి ఇక్కడ మనం గ్రహించినట్లయితే దేవుడు ఎంత భయంకరమైన పరీక్ష పెట్టాడో మనందరికి తెలుసు. ఒక్కగానొక్క కుమారుడు, అదీను వృద్ధాప్యమందు లేక కలిగిన సంతానము, అతడే ఇస్సాకు. అబ్రహాముకు యెహోవా యందు భయభక్తులు ఉండడం వలన పరిశోధనలో విజయం సాధించాడు. మనిషిని సాతాను శోధిస్తూనే ఉంటాడు. అబ్రహామును ఎన్నిసార్లు శోధించేదో సాతాను, ఎన్నిసార్లు శోధించిందో. అయితే అబ్రహాముకు ఒక మంచి నమ్మకం ఉంది. ఏంటా నమ్మకం అంటే, ఒక రోజున దేవుడు అబ్రహాంతో మాట్లాడతాడు. ఏమనంటే, అబ్రహామా, నీ కేడెమును నీ స్వాస్యమును నేను హెచ్చింపచేస్తాను, ఆశీర్వదిస్తాను అని అంటే, అప్పుడు అడుగుతాడు అబ్రహాం, దేవుడా ఎంత ఉంటే నాకేం లాభం, నన్ను ఎంత ఆశీర్వదిస్తే ఏం లాభం, నాకు సంతానం లేదు, ఈ దమస్కు ఎలియాజరే నా ఆస్తికి కర్త అవ్వచ్చు అనే అనుమానం వ్యక్తపరిస్తే, అప్పుడు దేవుడు బయటకు తీసుకొచ్చి, అది రాత్రివేళ అబ్రాహామును బయటికి తీసుకొని వచ్చి దేవుడు మాట్లాడతాడు. ఓ అబ్రహామా, ఒకసారి పైకి చూడు, ఏం కనబడుతుంటే ఆకాశ నక్షత్రాలు, నీ చేతనైతే వాటిని లెక్కించు, అంతగా నీ యొక్క సంతానాన్ని విస్తరింప చేస్తానని వాగ్దానం ఇచ్చాడు దేవుడు. వాగ్దానం ఇచ్చిన దేవుడు వృద్ధాప్యం దాకా ఆగాడు, వృద్ధాప్యం వరకు ఆగాడు. నేను అనుకుంటాను దేవుడు వృద్ధులకు సంతానం ఇచ్చాడంటే వాళ్ళ వల్ల కాదు బిడ్డ, పరిశుద్ధాత్మ వల్ల బిడ్డ పుడతారేమో అని. వృద్ధుల వల్ల గర్భఫలం రాదు, పరిశుద్ధాత్మ వాళ్లకు ఎలిజబెతు జకరియాలకు కలిగిన, ఈ అబ్రాము శారాలకు కలిగిన పరిశుద్ధాత్మ శక్తియే వాళ్ళకి సంతానాన్ని ఇచ్చారని నేను నమ్ముతాను. దేవుని పిల్లలారా, అంటే దేవుడు తన ప్రణాళికను నెరవేర్చుకోవడానికి వాళ్ళ శక్తితో కాకుండా దేవుని యొక్క మహిమతో వాళ్ళకి గర్భఫలాన్ని అనుగ్రహించాడు. అందుకే అబ్రహాముకు గట్టి విశ్వాసం, నా దేవుడు ఒకవేళ ఈ ఇస్సాకును బలిమ్మని అడిగాడే, ఒకవేళ బలిచ్చేసిన తర్వాత ఇంకో సంతానాన్ని ఇస్తాడు దేవుడు. అనుమానం లేదు, సంపూర్ణ విశ్వాసం సాతాను ఓడించింది.
మనకు కూడా దేవుని పిల్లలారా సంపూర్ణ విశ్వాసం ఎప్పుడు మనకు ఉంటుందో ఆ రోజున మనం సాతాను ఓడిస్తాం. సంపూర్ణ విశ్వాసం మనకు ఉన్నప్పుడే అపవాదిని ఓడించగలుగుతాం. లేని పక్షాన నష్టపోతాం. రెప్పపాటులో దేవునికి కోపాన్ని కలిగిస్తాం. దేవునికి కోపాన్ని కలిగించామంటే పరలోకానికి దూరం అయ్యామని అర్థం. పరలోకానికి దూరం అయ్యామంటే నరకానికి దగ్గర అయ్యామని అర్థం. నరకానికి దగ్గర అవ్వడానికి మనం యేసు క్రైస్తవులు అవ్వలేదు, నరకానికి దూరం అవ్వడానికి క్రైస్తవులు అయ్యాం. కావున విశ్వాసాన్ని కాపాడుకొని ఈ విశ్వాస వీరులైన తండ్రి అయిన అబ్రహాము యొక్క విశ్వాసాన్ని కాపాడుకోవాలి మనందరం. తండ్రి అయిన అబ్రహాము యొక్క విశ్వాసం నీలోనికి రావాలంటే నీలోనికి యేసుక్రీస్తు రావాలి. నీలోనికి యేసుక్రీస్తు రావాలి. అనుక్షణం నీ ప్రభువుని నువ్వు స్మరించుకునేటట్లుగా ఉండాలి. సగం దేవుడు సగం దెయ్యంలా ఉండకూడదు. మనం సంపూర్ణంగా దేవునికి సమర్పించుకోవాలి. ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించాలి. ప్రతి సందర్భాన్ని కూడా ప్రభువుతో ముడిపెట్టుకోవాలి. ఏ రోజునైతే ప్రభు నీలోని ప్రవేశిస్తాడో ఆ రోజున నువ్వు అబ్రహాములాగా అవుతావు. అందుకనే పొట్టి జక్కయ్య విషయంలో యేసు ప్రభు వారు అంటాడు, ఇతడును అబ్రహాము కుమారుడు. ఎందుకు అన్నాడంటే నేడు నేను నీ ఇంట ఉండవలసి ఉన్నదనే మాట మాత్రం యేసు ప్రభు వారు సెలవిస్తే అతడు తన ఇంటిని శుభ్రం చేయలేదు, తన ఆత్మను శుభ్రం చేసుకున్నాడు, తన యొక్క జీవితాన్ని శుభ్రం చేసుకున్నాడు ప్రభు ఆహ్వానానికి. ఈ రోజున మనం అలా శుభ్రం ఎందుకు చేసుకుంటలేదంటే యేసు ప్రభు వారు ఇంటిలోనికి వస్తానన్నా సరే మనం గ్రహించట్లేదు. యేసు ప్రభు వారు నీ హృదయపు వాకిట నిలిచి తట్టుతున్నాను అంటే నీ చెవులు మందమైపోతున్నాయి. ఆ మాట నీకు వినబడతలేదు. జక్కయ్యకు వినబడ్డది. వినబడబట్టే అతడు తన యొక్క జీవితాన్ని శుభ్రం చేసుకున్నాడు, తన ఆత్మను పవిత్రపరచుకున్నాడు. పవిత్రపరచుకుంటే బ్రతుకు మారిపోయింది. తన బ్రతుకు మారిపోయింది. ఒకప్పుడు పాపిష్టివాడు, ఒకప్పుడు పనికి మాలినవాడు, 10 మంది చేత చేత్కరింపబడేవాడు, అందరి చేత అసహించుకునేవాడు, చీచి అనిపించుకునేవాడు. ఆ రోజు యేసు ప్రభు వారు నేడు నేను నీ ఇంటికి వస్తానన్న మాట అంటే అక్కడున్న శాస్త్రులు పరిసయ్యులు సణుగుకున్నారట. ఏంటి ఈయన పాపుల ఇంటికి వెళ్తున్నాడు, పాపి అయిన వాని ఇంటికి వెళ్తున్నాడు ఏంటి అని అనుకున్నారు. ఆయన అంతరంగం యేసు ప్రభు వారికి తెలుసు. వీళ్ళకి చేతకాని పని అతనికి చేతనైంది. ఈ రోజున విశ్వాసి నీకు చేతనవ్వాలి. జక్కయ్య లాంటి స్వభావం నీకు రావాలి. స్వరం వినబడాలి నీకు, యేసు నీ హృదయంలోనికి వస్తున్నాడని ఆ స్వరం వినబడాలి నీకు. వినబడితే జక్కయ్యలాగా నిన్ను నువ్వు శుద్ధి చేసుకుంటావు. ఎంత బాగా శుద్ధి చేసుకున్నాడంటే, ప్రభువా నేను అన్యాయంగా ఎవరి దగ్గరైనా ఏమైనా తీసుకుంటే 4 వంతులు చెల్లిస్తానని అంత శుభ్రం చేసుకున్నాడు. నా ఆస్తిలో సగం పేదలకు ఇచ్చేస్తానన్నాడండి. మనకి లోకాశలు ఉన్నంత వరకు కూడా ప్రతి దాంట్లో కూడా మనం ఆశపడుతూనే ఉంటాం. ఎప్పుడైతే యేసు మనలోకి వస్తాడో పరలోకవాసులు అయిపోతాం మనందరం. నరకవాసులు ఏమో, లోకవాసులు అసలేమో, లోకంలోనే ఉంటాం. బురదలో కమలాల్లాగా మారిపోతాం మనందరం. యేసు మనలోనికి రాగానే జక్కయ్య మారిపోయినట్లుగా మారిపోతాం దేవుని బిడ్డలారా. అబ్రహాముకున్న విశ్వాసాన్ని నిలబెట్టుకుంటాం. అబ్రహాము నీ ఒక్కగానొక్క కుమారుని నాకు బలియమని అడిగితే మారు మాట చెప్పాడా? చెప్పలేదే. ఎందుకు చెప్పలేదంటే విశ్వాసాన్ని దృఢం చేసుకున్నాడు. ఈ రోజున ఓ విశ్వాసి, నీవు దేవునికి ఇవ్వడంలో పిసినిగొట్టుతనం దేవునికి ఇచ్చే వాళ్ళందరూ కూడా ధారాళంగా దేవుని సన్నిధికి ఇవ్వగలగడం ఆశీర్వాదకరం. యేసు ప్రభు ఉన్న వారికి లోకం మీద ఆశలు ఉండవు, అస్సలు ఉండవు. ధారాళంగా
దేవునికి ఇచ్చి పేదలకు ఇచ్చి ఆశీర్వాదాలకు వారసులవుతాం. ధారాళంగా ఇవ్వడానికి వెనుకాడం, భయపడం దేవునికి ఇవ్వడానికి. ఈ అబ్రహాం అయితే తన ఒక్కగానొక కుమారునే ఈ దేవునికి ఇవ్వడానికి వెనుదీయలేదే. ఎంత త్యాగం అది, బహుత్యాగమే. ఓ విశ్వాసి, మరి నువ్వు దేవునికి ఏమిస్తున్నావు? దేవుడు ఏమడిగాడు నిన్ను? దేవునికి ఇచ్చేటప్పుడు పిసినితనం మనలను వెంటాడుతూ ఉంటుంది, సాతాను పెడతాడు వాడు. లోకానికి ఎంతైనా ఖర్చు పెడతాం. ఇదే వాక్య బోధ జరుగుతున్నప్పుడు కాపరి చెప్తున్నాడు, దేవునికి ఇచ్చేటప్పుడు ధారాళంగా ఇవ్వాలని విషయాన్ని చెప్తుంటే, ఓ విశ్వాసి, ఒక పురుషుడు ఆ వాక్యం విన్న తర్వాత కూడా పాస్టర్ గారు అలాగే చెప్తారులే అనుకుంటూ పిసినారితనంగా జేబులోంచి ఒక 10 రూపాయలు కానుక వేసాడట. వేసిన కొద్ది సమయానికి చర్చి నుంచి ఇంటికి వెళ్ళేలోగా అతనికి గుండెపోటు వచ్చింది. గుండెపోటు వస్తే వెంటనే ఎమర్జెన్సీ ఆసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడ అడ్వాన్స్గా 2 లక్షలు కట్టమన్నారు. ఇంచుమించు 10 లక్షలు ఖర్చు అవుతుందని చెప్పారట, ఆపరేషన్ అన్నిటికీ కలిపి. అప్పుడు గుర్తుకొచ్చిందంట దేవుని మాట. నేనే కానీ దైవజనుడు చెప్పినప్పుడు విని ఉంటే ఈ రోజున నేను ఇంత డబ్బు నష్టపోయేవాడిని కాదు కదా. అయ్యో, దేవునికి ఇచ్చి ఆశీర్వాదాలు పొందుకునేవాడిని, ఆరోగ్యం పొందుకునేవాడిని, ఐశ్వర్యం పొందుకునేవాడిని. అయ్యో, నేను ఎంత తప్పు చేశాను. అప్పుడు పశ్చాత్తాపడుతున్నా డబ్బు ఖర్చు అయిన తర్వాత. దేవునికి ఇవ్వడానికేమో 50 రూపాయలు 100 రూపాయలు ఇవ్వడానికి పిసినారుతనం చేసిన ఆయన గుండెపోటు రాగానే లక్షలు పెట్టడానికి వెనుకాడలేదు. ఎందుకంటే ప్రాణం తీపి. అసలు ఆ ఆయుష్ పోసింది ఎవరు? ఆ దేవునికి ఇచ్చేటప్పుడు నీకు ఎలాగుంటుందంటే అలాగుంటుంది. అబ్రహాం అయితే యెహోవా యందు భయభక్తులు ఉన్నాయి ఆయన దగ్గర. అందుచేతనే అబ్రహాము వెనుకాడలేదు. తన ఏకైక కుమారుని లేక కలిగిన కుమారుని ఇవ్వడానికి వెనుకాడలేదు. చెప్పినట్టుగా మొరియా పర్వతాన్ని తీసుకొని పోయాడు. ఆ కట్టెల మీద పడుకోబెట్టేశాడు. అంతకుముందే అడిగాడు ఆ ఇస్సాకు చిన్న బిడ్డ, తండ్రి బలి పశువేది అని అడుగుతాడండి. అడిగినప్పుడు ఇంకొకరైతే ఏం చెప్పాలో అర్థం కాక సతమతమవుతారు. దేవుని యందు విశ్వాసం ఉన్నది కాబట్టి అబ్రహాము అన్నాడు, నా కుమారుడా, దేవుడే చూసుకుంటాడు. విశ్వాసం గట్టిది కాబట్టి భయపడతలేదు ఇవ్వడానికి. దేవుడే చూసుకుంటాడు. అయితే నువ్వు అవుతావు, లేకపోతే ఇంకో గొర్రెపోటేలు అవుతుంది. ఏమైనా భయపడను అంటున్నాడండి. దేవుని విషయంలో అలా ఉండాలి విశ్వాసులారా. దేవుని విషయంలో అలాంటి ధారాళంగా ఇవ్వగలిగిన స్తోమత నీకు ఎప్పుడు వస్తుందంటే యేసు నీలో ఉన్నప్పుడు. అపవాది మనలో ఉన్నంతసేపు అపవాది బిగబట్టమనే చెప్తాడు వాడు. ఎందుకంటే నువ్వు నరకానికి కావాలి కాబట్టి, పరలోకంలో నీకు ధనం ఉండకూడదు కాబట్టి, నీకు నరకంలోనే ధనం ఉండాలి కాబట్టి సాతాను నిన్ను బిగబట్టమని చెప్తాడు దేవునికి ఇచ్చేటప్పుడు. అదే యేసు నీలో ఉంటే పరలోకంలో ఆస్తి కూర్చుకునేటట్లుగా నీవు దేవుని విషయంలో వెనకాడవు. దేవుని బిడ్డ. దేవునికి తక్కువ ఇచ్చిన వాళ్ళందరికీ నష్టాలు వస్తాయని మాట నేను చెప్పను. ఒకే ఒక భయంకరమైన నష్టం ఉంది, ఇందాక చెప్పాను, నరకంలోకి వెళ్ళిపోవడం. నరకంలో ఆస్తి కూర్చుకోవడం, పరలోకంలో తక్కువ ధనం కూర్చుకోవడం, నరకంలో ఎక్కువ ధనం కూర్చుకోవడం. అంచేత దేవుని పిల్లలు ఎప్పుడు కూడా యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండడం అలవాటు చేసుకోండి. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండడం ఎప్పుడైతే నువ్వు అలవాటు చేసుకుంటావో దేవునికి ఏది ఇవ్వడానికి కూడా భయమేదో, సంతోషంగా ఉంటుంది, పెరుగుతుంటుంది. నీవు దేవునికి ఇచ్చే కానుక నీకు కూడా సమృద్ధి, నీ వ్యాపారం వృద్ధి అవుతుంది, నీ ఉద్యోగంలో ప్రమోషన్ వస్తూ ఉంటుంది, నీవు చేసే పని సఫలమవుతుంది. ఎప్పుడు? దేవుని కలిగి ఉన్నప్పుడు.
ఆశీర్వాదానికి కారకుడవుతావు, కారకురాలవుతావు దేవుని బిడ్డలారా. ఈరోజు నుంచి యెహోవా యందు భయభక్తులు కలిగి ఉందాం. భయము భక్తి కలిగి ఆయన త్రోవల యందు నడుద్దాం. నడిచినట్లయితే విజయాలు మనవే. అలాంటి నడిపింపు ఈ వాక్యం విన్న ప్రతి బిడ్డకు కూడా పరిశుద్ధాత్మ దేవుడు సదా తోడయ్యుండి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడు అయిన తండ్రి, పరమ తండ్రి, నాన్నగారు, నీ కృపగల దయగల పవిత్ర నామానికి వెళ్ళలేని వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను బాబు. ఈరోజు నాతో, మాతో, మా అందరితో ఎన్నో విషయాలు చాలా తేటగా మాట్లాడారు నాన్నగారు. నీకు కానుక ఇవ్వడం మాకు నేర్పించండి. అలాగే ప్రభువా, పాపాన్ని జయించటం మాకు నేర్పించండి తండ్రి. ఏదైనా శోధన మా మీదకి వచ్చినప్పుడు పరిశుద్ధంగా గెలవడం మాకు నేర్పించండి. తప్పకుండా అలాంటి విజయాలు నాకు, మాకు, మా సంఘం అందరికీ దయచేయండి. సాతాను ఓడించేవారుగా మమ్మల్ని చేయండి. మా భక్తిని ఇంకా రెట్టింపు చేయండి తండ్రి. పరలోకానికి దగ్గరగా ఉండేటట్లుగా చేయండి తండ్రి. మీకు భయపడి బ్రతకడం మాకు నేర్పించండి. పరలోకానికి, పరదేశుకు వారసులుగా మమ్మల్ని చేయమని అడుగుతున్నాను. ఈ ప్రార్థనలో ఏకీపించిన బిడ్డలు ఎవరైనా రోగులై ఉంటే తాకి ముట్టి స్వస్థపరచండి తండ్రి. గర్భఫలాలు దయచేయండి నాయన. గర్భిణీ స్త్రీలకు సుఖప్రసవాలు దయచేయండి బాబు. నిరుద్యోగులకు చక్కని ఉద్యోగం, ఉపాధి కల్పించండి. నా బిడ్డలు ఎవరెవరికి ఏ అవసరం ఎరిగి సహాయం చేయండి. అప్పుల ఇబ్బందులతో ఉన్న వారికి ఆర్థిక సహాయం చేయండి బాబు. తప్పకుండా నాయన పరిశుద్ధంగా జీవించి మీ యెడల భయభక్తులు కలిగి ధనవంతులు అయ్యేటట్లుగా చేయండి. ఆర్థిక స్థితిని మెరుగుపరచండి ప్రభువా. అలాగే నాయన అన్ని బాధల నుంచి విడిపించి గొప్ప చేసి ఆశీర్వదించుమని, ఈ వాక్య ప్రకారంగా జీవించటం నేర్పించుమని, ఖచ్చితంగా నేర్పించుమని నజరేయుడని యేసు నామాన ప్రార్థించి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన సదా ఈ ప్రార్థనలు ఏకీవించిన ప్రతి బిడ్డకు తోడైండును గాక. ఇప్పటి వరకు వినిన ఆధ్యాత్మిక సందేశం ఆశీర్వాదకరంగాను దీవెనకరంగాను ఉన్నదని మేము విశ్వసిస్తున్నాం. మీ ప్రార్థన అవసరతలు మాకు తెలియపరచగలరు. మా యొక్క చిరునామా బ్రదర్ సుందర్రాజు పైడిమల్ల, కేర్ ఆఫ్ శ్రీ సెబ్బేటి లాజర్ గారు, ట్రెజరర్, సెయింట్ పాల్స్ గ్రేస్ లూథరన్ చర్చ్, గోరక్షన్పేట, రాజమండ్రి 533103. మా యొక్క ఫోన్ నంబర్లు 9848628658. మరి యొక్క నెంబరు 9908990978.